హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అట్లా వైజాగ్లో 1 డే స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి అరకుకి అయితే స్టార్ట్ అయిపోయినాం. వైజాగ్ టు అరకు ట్రైన్ జర్నీలో వ్యూస్ చాలా బాగుంటాయి, అదొక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అవుతుందని మా ఫ్రెండ్ గారు చెప్తే సరే అని చెప్పి మా హోటల్ దగ్గరే కార్ని పార్క్ చేసి వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయినాం. సరిగ్గా 7 గంటలకి ట్రైన్ స్టార్ట్ అవ్వాలి. మేము 6:45కి స్టేషన్కి రీచ్ అయినాం. రైల్వే స్టేషన్కి లేట్గా వచ్చినామని మేం ఫీల్ అవుతుంటే ఆ ట్రైన్ ఏమో 45 మినిట్స్ లేట్గా స్టార్ట్ అయింది. చేసేదేం లేక ఆ ట్రైన్లోనే ఫొటోస్ దిగుతూ ముచ్చట్లు వేసుకుంటూ కూర్చున్నాం. అంతలో ట్రైన్ స్టార్ట్ అయింది. ఫుల్ ఎక్సైట్మెంట్తో నేనైతే ఆ ట్రైన్ డోర్ దగ్గర వెళ్ళి నిలబడ్డా. అట్లా ఒక 30 మినిట్స్ జర్నీ తర్వాత ఇక మంచి మంచి లొకేషన్లు స్టార్ట్ అయినాయి. ఆ కేవ్స్ లోపల నుండి ట్రైన్ వెళ్తుంటే ఆ ఫీల్ వేరే ఉండే. ఇక ఆ ట్రైన్ మొత్తం అరుపులు, కేకలు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అట్లా ఒక 2.5 hours జర్నీ తర్వాత బొర్రా కేవ్ స్టేషన్లో ట్రైన్ దిగినాం. అక్కడ రైల్వే స్టేషన్ నుండి ప్రైవేట్ వెహికల్ మాట్లాడదామని వెళ్తే అక్కడ మా ఆస్తులు అడిగినారు భయ్య. ఇంకా వేరే ఆప్షన్ లేక ఒక సపరేట్ వెహికల్ హైర్ చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఒక 5 నిమిషాల్లో బొర్రా కేవ్స్ దగ్గర దింపిండు. అలా ఒక 5 minutes వాక్ తర్వాత బొర్రా కేవ్స్కి వచ్చేసినాం. అక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని అలా లోపలికి వెళ్ళిన తర్వాత కాసేపు ముందుకు నడిస్తే కిందకి దిగడానికి మెట్లు కనిపించినాయి. ఆ స్టెప్స్ దిగి కిందికి వెళ్తుంటే అసలు వేరే గ్రహంలోకి వెళ్తున్నట్టు అనిపించింది. ఆ గుహలు, అందులో లైట్స్ మాకైతే పిచ్చిగా నచ్చేసినాయి.
అట్లా ఆ గుహల్లో ఒక గంట టైం పాస్ చేసి అక్కడి నుంచి 2 వాటర్ ఫాల్స్, 2 వ్యూ పాయింట్లు చూసుకొని దగ్గరలో ఉన్న ఒక కాఫీ ప్లాంటేషన్స్ దగ్గరికి అయితే వెళ్ళినాం. అక్కడ పెద్ద పెద్ద చెట్లు, చుట్టూ ఆ గ్రీనరీ మస్తు అనిపించింది. బట్ టు బి ఫ్రాంక్, నాకు అరకు కంటే కూడా కూర్గ్లో ఉన్న కాఫీ ప్లాంటేషన్స్ బాగా నచ్చినాయి. అట్లా ఇక కొంతసేపు అక్కడ ఫొటోస్ దిగి ఈవినింగ్ 5 వరకు అరకు రీచ్ అయిపోయినాం. అరకులో ఉండే ట్రైబల్ మ్యూజియం, చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ బొటానికల్ గార్డెన్ ఆ రోజు ఈవినింగ్ ఎక్స్ప్లోర్ చేసినాం. ట్రైబల్ మ్యూజియం వర్త్ విజిటింగ్ అనిపించినుండే, బట్ చాక్లెట్ ఫ్యాక్టరీ మాత్రం ఇక్కడికంటే ఊటీలో చాలా పెద్దది అండ్ అది నాకు చాలా నచ్చిండే. ఇక ఈవినింగ్ అరకులో స్టే చేయడానికి ఒక హోటల్ తీసుకుని నైట్ అరకులో స్టే చేసినాం. అక్కడ ఫేమస్ అయిన బొంగులో చికెన్ అండ్ బొంగులో చికెన్ బిర్యానీ ఆ రోజు డిన్నర్కి అయితే టేస్ట్ చేసినాం. టేస్ట్ అయితే ఓకే అనిపించింది. అంతే, అట్లా నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ 4కి లేచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మడగడ వ్యూ పాయింట్కి వెళ్ళాలని ఒక ఆటో బుక్ చేసుకున్నాం. ఏమో అనుకున్నా, బట్ స్వర్గానికి వచ్చిన ఫీలింగ్ ఉండే. సన్ రైజ్ టైంకి చుట్టూ కొండలు, కొండల మధ్యలో మనకి అందే ఎత్తులో మేఘాలు, వీటన్నిటి మధ్యలోంచి పైకి లేచే సూర్యుడు. అబ్బబ్బబ్బబ్బా, ఈ జన్మకి ఇది చాలు అనిపించింది. అలా ఆ వ్యూస్ ని ఎంజాయ్ చేసి పక్కనే ఉన్న ట్రైబల్ యాక్టివిటీస్ చూద్దామని పక్కకెళ్ళినాం. చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని పక్క నుండి బ్యాండ్ వాయిస్తుంటే ఆ సౌండ్ కి ఆడవాళ్ళు ఇట్లా లైన్ ఫామ్ చేసి ఒక రిథమ్ తో డాన్స్ చేస్తుంటే వేరే వైబ్ ఉండే ఆడ. ఆ సౌండ్, బీట్, వాళ్ళు వేసే స్టెప్స్ మస్త్ అనిపించినాయి. అలా కొంచెం సేపు చూసాక మేము కూడా అందులో వెళ్ళి జాయిన్ అయినాం అనుకోండి, అదే వేరే విషయం. అట్లా 12 వరకు అక్కడ టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి లంబసింగిలో ఉన్న కొన్ని లొకేషన్స్ చూసుకొని నెక్స్ట్ డే మళ్ళీ వైజాగ్ రిటర్న్ అయిపోయినాం. వైజాగ్లో మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అన్నిటిని ఒక సపరేట్ వీడియోగా తీసాను. అది డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, అది కూడా తప్పకుండా చూడండి. ఇట్లా మా 3 days వైజాగ్ అండ్ అరకు ట్రిప్ అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్. ముందు మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, బాయ్.